అండి. నేను శ్రీనివాస్. మీరు చూస్తుంది క్రియేటివ్ ఎస్ఎంఎస్ ఛానల్. కొద్దిగా ఛానల్ చూస్తున్నారు అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బికాస్ ఈజీ గార్డెనింగ్ టిప్స్ అండ్ మనం ఇంట్లో ఏవైతే చాలా ఈజీగా మొక్కలు పెంచుకోవచ్చో మన ఇంటికి సెట్ అయ్యే మొక్కల గురించి ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఆల్రెడీ గార్డెనింగ్ చేస్తున్న వాళ్ళవి ప్రాక్టికల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ మోడల్ అన్నట్టుగా మోడల్ గార్డెన్స్ కూడా చూపించడం జరుగుతుందన్నమాట. ఓకే, అయితే ఈరోజు మనం ప్రతి ఇంట్లో మోస్ట్ ఆఫ్ ద హౌజెస్ దాంట్లో ప్రతి పార్ట్ మనకి యూజ్ అవుతుంది. అలాంటి ఒక మొక్క గురించి చూద్దామండి. అదేదో కాదు, మనకి అరటి మొక్క అనమాట. యాక్చువల్గా అరటి మొక్క ప్రతి ఇంట్లో ఉండాలి. బికాజ్ అదేదో దాన్ని గెలలేస్తాయి, కాయలు కాస్తాయి, దానికోసం మాత్రమే అని కాదండి. అరటి మొక్క గురించి తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు. అండ్ అరటి మొక్క ఎంత ఇంపార్టెంటో కూడా మ్యాక్సిమం ప్రతి ఒక్కరికి తెలుసు. బికాజ్ అరటి మొక్కలో జస్ట్ ఒక రూట్ పార్ట్ ఏమైనా తీస్తారేమో, లేకపోతే దాన్ని కూడా యూస్ చేస్తారో తెలియదు. బట్ అరటి కాండం వచ్చేసి పైన లేయర్స్ అన్నీ తీసి మనకి దీపాలు పెట్టుకోవడానికి ఎలాగే యూజ్ చేస్తారు. అండ్ అరటి నారతో కూడా ఒత్తులు చేస్తారని విన్నాను. అండ్ లోపల ఉండే అరటి దూట మనకి తమిళనాడు సైడ్ మార్కెట్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. వెజిటబుల్ మార్కెట్లో అరటి దూట బాగా కనిపిస్తూ ఉంటుంది. దాంతో మన కూర చేయడం కూట అంటారు. అవి ఎక్కువ యూజ్ చేస్తారు. నెక్స్ట్ అరటి ఆకులు చూడొచ్చు హోటల్లో కానీ ఇంట్లో కానీ మనం భోజనం చేసేటప్పుడైనా అరటి ఆకులు లేకుండా అయితే కంప్లీట్ అవ్వదు మ్యాక్సిమం. అండ్ అరటి పువ్వు కూడా మనకి చాలా వంటల్లో యూజ్ చేస్తారు. ఇంకా అరటికాయలంటే తెలిసిందే. సో ఇది ఈ ప్రాసెస్. నెక్స్ట్ మనకు ఫెర్టిలైజర్స్ పరంగా కూడా అరటి దూటతోటి అరటి దూట ద్రావణం అని చేస్తారు. అరటి దూటను తీసుకొని చిన్న చిన్న పీసెస్ కట్ చేసి దానికి మనకు ఈక్వల్ క్వాంటిటీ బెల్లం కలిపి క్రష్ చేసేసి మనకు అరటి దూట ద్రావణం చేస్తారనమాట. అది చాలా ఇంపార్టెంట్. రిచ్ ఆఫ్ పొటాషియం అనమాట. మనకి మొక్కలకి ఫాస్ఫరస్ కానీ పొటాషియం బాగా అందుతుంది. దాని నుండి ఏంటంటే మొక్కలు బాగా గ్రోత్ బాగుండాలన్నా, లేదు అని అంటే కలర్ యాడ్ అవ్వాలన్నా పొటాషియం అది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. అది మన అరటి దూట ద్రావణంతో బాగా తయారవుతుంది. అండ్ ఆకుతో వచ్చి కూడా మనకు లీఫ్ ఫర్మెంటెడ్ జ్యూస్ చేస్తారు. అరటి ఆకు తీసుకుని తడి తగలకుండా చిన్నగా కట్ చేసి దాన్ని క్రష్ చేసేసి దాంట్లో వచ్చిన రసంతో బెల్లం కలిపేసి అరటాకు ద్రావణం అని చేస్తారు. లీఫ్ ఫర్మెంటెడ్ జ్యూస్ ఇది ఆకుకూరలకి చాలా యూజ్ అవుతుంది. బికాజ్ ఆకుకూరలు అనేవి చాలా బాగా పెరుగుతాయి. మనకు వేరే వాటికన్నా కూడా అరిటాకు ద్రావణం ఆకుకూరలు పెంచేటప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా అరటి పళ్ళతోటి మనం ఎలాగో ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ చేస్తాం. సో ఇలా ప్రతి ఒక్కటి కూడా అరటి చెట్లో మనకి ఇంపార్టెంటే. అలా ఈ అరటి చెట్టు ఎలా పెంచవచ్చు, అసలు ప్రతి ఇంట్లో ఉండాల్సిందే అన్నాం కాబట్టి ఎలా పెంచవచ్చు, ఇంత పెద్ద అరటి చెట్లు టెరెస్ మీద అవుతాయి అంటే ఖచ్చితంగా పెంచవచ్చు. చాలా ఈజీగా పెంచవచ్చు, అంత పెద్ద టాస్క్ ఏం కాదండి. అయితే ఈ అరిటాకు ద్రావణం యూజ్ చేసి ఇక్కడ కొన్ని ఆకుకూరలు అయితే పెట్టాను, రీసెంట్గా పెట్టడం జరిగిందనమాట. ఇది చూడొచ్చు, ఇది పింక్ తోటకూర చాలా బాగుంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఎంత ఫ్రెష్గా పెరుగుతున్నాయో చూడొచ్చు అనమాట. మనకి అరటితో చేసిన ఫెర్టిలైజర్స్ యూజ్ చేసినప్పుడు ఈ ఫ్రెష్నెస్ ఉంటుంది. మనకి ఇది పింక్ పాలకూర, ఇది నార్మల్ పాలకూర, ఇది పింక్ పాలకూర. ఇప్పుడే మొన్న వర్షంతో మళ్ళీ పడిపోయిందని చెప్పొచ్చు. ఇది మళ్ళీ తోటకూర అనమాట, చుక్కకూర. అది పక్కన మనకి కొత్తిమీర. ఎందుకంటే వర్షం సడన్గా వచ్చి పడిపోయాయి, బట్ ఉన్న వరకైతే బాగానే ఉంటాయి. సో ఇప్పుడు మనం అరటి చెట్టు అసలు ఎలా పెంచవచ్చు, దేనికి మనకి సెట్ అవుతాయి, ఎట్లా పెంచుకోవచ్చు, చిన్న చిన్న బాల్కనీస్ ఉంటే కూడా ఏ అరటి చెట్లు పెంచుకోవచ్చు అనే దాని గురించి ఇప్పుడు నేను డీటెయిల్గా చెప్తాను అండి. అరటి చెట్టు పెంచడం అనేది పెద్ద టాస్క్ ఏం కాదు, చాలా ఈజీ. అయితే అరటి దాంతో తయారు చేసిన మొక్కలు ఎంత ఫ్రెష్గా ఉంటాయనేది మీరు చూస్తున్నారు. ఇది చూడొచ్చండి, ఇది అల్ఫాన్సో మ్యాంగో, కొత్త చిగుళ్ళతోటి. మ్యాక్సిమం అరటి ఎప్పుడు ఉంటుంది. నేను అరటి ద్రావణం చేయడమైనా లేదు అని అంటే ఎక్కువగా అరటి తొక్కలతో పౌడర్ చేసైనా వేస్తూ ఉంటాను. ఈ గ్రీనిష్గా ఉన్న మొక్కలన్నీ కూడా మ్యాక్సిమం అవే. మీకు ఎక్కడ కూడా డల్నెస్ కనపడదు. అండ్ ఇది కూడా మనకి పంపర్ పనస అంటారనమాట. అండ్ ఇది ఇంగు మొక్క. అండ్ ఇది వచ్చేసి మనకి పాన్పత్తా మొక్క అంటారు. ఇది ఎవరికైనా దొరికితే తీసుకోండి. ఈ లీఫ్ చాలా మంచి సోంపు టేస్ట్ ఉంటుంది అనమాట. డైజెషన్ పర్పస్గా చాలా మంచిది అంటారు. ఇది బ్రెడ్ ఫ్రూట్.
అండ్ ఇది ఆల్బుక్కర్ ఇప్పుడే బాగా పెరుగుతుంది. అండ్ ఇది పూత చూడొచ్చండి, ఇప్పుడే పూయడం స్టార్ట్ అయింది సీమ చింత. అండ్ ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి టెక్సాసేజ్ ఆల్రెడీ పూయడం స్టార్ట్ అయింది, వర్షం పడుతుంది కాబట్టి. ఇది స్టార్ బెండ. అండ్ మనకి సపోర్ట్ యాజ్ యూజువల్ చూడొచ్చు, మనకి ఎప్పుడు కూడా ఫ్రూటింగ్ అయితే రెడీగా ఉంటుంది. సో ఇది మిల్క్ ఫ్రూట్. ఎండాకాలంలో మాత్రం ఈ మిల్క్ ఫ్రూట్ కనుక ఉంటే కొంచెం షేడ్లో పెట్టుకోండి, ఎండకైతే ఇది సర్వైవ్ అవ్వట్లేదు. అండ్ ఇది లక్ష్మణ ఫలం, ఇది కూడా పునాస మ్యాంగో చూడొచ్చండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కాత అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్గా వస్తుంది. ఇది బుష్ పెప్పర్, తమలపాకు లాగే ఉంటుంది అనమాట సేమ్. ఇది మనకి అల్లం, ఇది మనకి మామూలుగా మనం రెగ్యులర్గా యూస్ చేసే అల్లం అనమాట. అండ్ ములగ చూడొచ్చు, మనకు జింక్ అది బాగా ఉంటుంది అనమాట ములగ. ఓకే, అయితే ఇప్పుడు మనం అసలు ఎలా అరటి చెట్లు మనకి ఏవి యూజ్ అవుతాయి, ఎలా పెంచవచ్చు అనే దానికైతే మనం చూద్దామండి. ఇక్కడ కూడా ఈ అరటి చెట్టు నీడలో మనకి కోకో ప్లాంట్ ఒకటి పెరుగుతుంది. ఇది కోకో ప్లాంట్ అనమాట, చూడు చాలా ఫ్రెష్గా వస్తుంది ఇది, ఎందుకంటే దీనికి ఎప్పుడు కూడా నీడే ఉండాలి. ఓకే, ఇప్పుడు మనం అసలు అరటి చెట్టు నిందా చెప్పినట్టు బాల్కనీస్ ఉన్న వాళ్ళు కూడా అరటి మొక్కలు ఎలా పెంచుకోవచ్చు అనే దాన్ని అయితే ఇప్పుడు చూద్దామండి. ఎందుకంటే నా మొక్కలకన్నీ ఏవి ఇచ్చినా ఇవ్వకపోయినా మ్యాక్సిమం అరటి మాత్రం ఎప్పుడూ ఉంటుంది మా ఇంట్లో. అది బనానా ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూసెస్ కావచ్చు, లేకపోతే బనానా పీల్ పౌడర్ అయినా సరే అట్లీస్ట్ ఉంటుంది. ఆ బనానా పీల్ పౌడర్ ఒక్కొక్కసారి వాటర్లో నానబెట్టి వేస్తుంటాను, ఒకసారి స్ప్రే చేస్తుంటాను, సాయిల్ మిక్స్లో కలుపుతుంటాను. దానివల్ల ఏమవుతుందంటే గ్రీనిష్నెస్ బాగుంటుంది, కాయలు కూడా మంచి సైజు, టేస్ట్ ఒకటి బాగా యాడ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అసలు ఏంటి అరటి మొక్కగా ఎట్లా పెంచాలి, దీంట్లో ఉన్న వెరైటీస్ ఏంటి, ఏవి మనకి బాగా సూట్ అవుతాయి అనేది చూసుకుంటే, ఇప్పుడు మీకు టెర్రస్ కనుక పెద్దగా ఉంది, ప్లేస్ ఉంది అని అనుకుంటే కనుక ఓకే, మామూలు అరటి చెట్లు అయితే పెంచేసుకోవచ్చు. అలా కాకుండా అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకి అసలు అరటి సూట్ అవుతుందా అంటే ఖచ్చితంగా సూట్ అవుతుంది, బట్ ద వెరైటీ వీఆర్ సెలెక్టింగ్ అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఎలా అంటే మనకి డ్వార్ఫ్ అరటి వస్తుంది అనమాట, డ్వార్ఫ్ చక్రకేళి యాక్చువల్గా ఇది అదే. అయితే నా దగ్గర ఆల్మోస్ట్ ఇదివరకు ఉంది, డ్వార్ఫ్ వెరైటీ ఉంది, అది బాగా కాసింది. బట్ సమ్మర్లో కొంచెం హైగా టెంపరేచర్ చాలా ఎక్కువ ఉండడం వల్ల సమ్మర్లో అది పోయిందనమాట. మళ్ళీ డ్వార్ఫ్లో ఆల్రెడీ ఒక వెరైటీ పెంచేసాను, నేను చూసాను. అది ఎలా అంటే ఫ్లవర్ లాగా ఉంటుంది, ఆకులు కూడా చాలా దగ్గరగా వస్తాయి అవి. అది డ్వార్ఫ్ వెరైటీ యొక్క మ్యాక్సిమం హైట్ 3 feet అండి. 3 feetకి మించి అయితే అస్సలు పెరగదు, అది మీ గ్రౌండ్లో వేసినా సరే దాని హైట్ 3 feet. డ్వార్ఫ్లోనే ఇది ఇంకొక వెరైటీ, సేమ్ ఇది కూడా 4 feetకి మించి అయితే పెరగదు, బట్ డ్వార్ఫ్లో మాత్రం ఇది ఇంకొక వెరైటీ. మీరు పెంచుకోవాలనుకుంటే ఫస్ట్ డ్వార్ఫ్ చక్రకేళి తెప్పించుకోండి. అదేలా అంటే మీకు కనుక అపార్ట్మెంట్లో ఉంటున్నారు, బాల్కనీ పర్వాలేదు, కొంచెం అట్లీస్ట్ 4 hours సన్లైట్ అయినా వస్తుంది అనుకుంటే అరటి చెట్టు అయితే పెంచేయచ్చు. కాకపోతే డ్వార్ఫ్ వెరైటీ సెలెక్ట్ చేసుకుంటే 3 feetకి మించి అయితే పెరగదు, అండ్ దాని వాల్యూమ్ కూడా పెద్దగా ఏమి ఉండదు అనమాట, ఎక్కువ స్పేస్ ఆక్యుపై ఏం చేయదు, చాలా లిమిటెడ్ స్పేస్లోనే అది పెరుగుతుంది. మీరు 100 rupees టబ్ లేదా 100 rupees హ్యాండిల్ టబ్లో కూడా అది పెట్టేసుకోవచ్చు. ఎందుకంటే కొన్ని అపార్ట్మెంట్స్ చూస్తుంటే 2 ఫ్లాట్లు ఉంటాయి, ప్రతి ఫ్లోర్కి 2 ఫ్లాట్లు ఉంటాయి, వాళ్ళకి క్యారిడార్ స్పేస్ చాలా పెద్దగా ఉంటుంది అనమాట. సో అలాంటి వాళ్ళు ఈజీగా అరటి మొక్క అయితే పెంచేసుకోవచ్చు. అండ్ అరటి మొక్క చెప్తున్నా కదా, మినిమం 4 to 5 hours సన్లైట్ అయితే సరిపోతుంది. అది వస్తుంది ఏమైనా అంటే చిన్న బాల్కనీలో ఉన్న 100 rupees టబ్లో వేసి పెంచుకోవచ్చు. సో డ్వార్ఫ్ వెరైటీస్ అసలు ఎవరికైనా లిమిటెడ్ స్పేస్ ఉంది అనుకునే వాళ్ళకి డ్వార్ఫ్ వెరైటీ ఫ్రూట్ ప్లాంట్స్ ఏవైనా సెట్ అవుతాయి. మనకి ఇప్పుడు మార్కెట్లో కూడా అవైలబుల్ ఉన్నాయి డ్వార్ఫ్ అరటి అనేది. అయితే డ్వార్ఫ్ అరటి గెలలు కూడా ఏమవుతుందంటే మీకు ఇలా కిందకి కాకుండా గెల ఇట్లా పైకి వస్తుంది. సో గెల కిందకు కాస్త పడిపోతుందని కూడా లేకుండా గెల ఇప్పుడు డ్వార్ఫ్కి ఖచ్చితంగా పైకి స్కై వైపు చూస్తూ వస్తుంది అనమాట. సో దానివల్ల ప్రాబ్లం ఏమి ఉండదు, ఇంకా ఈజీగా పెంచుకోవచ్చు.
సో అది అయిపోయింది. అయితే మనకి ఇప్పుడు అసలు స్పెషల్గా ఇప్పుడు ఒక వెరైటీ గురించి చెప్పుకోవాలి అని అంటే అది మనకు G9 టిష్యూ కల్చర్ అరటి అనమాట. ఇది G9 టిష్యూ కల్చర్ అరటి. ఇది G9 వెరైటీ. అయితే ఇంట్లో ఇది వచ్చేసి రెడ్ చక్రకేళి. ఇది రెడ్ చక్రకేళి అనమాట. ఇది కూడా మ్యాక్సిమం 6 ఫీట్ మించి అయితే పెరగదు. కాకపోతే అక్కడ సపోర్ట్ ఉంది, పోల్ సపోర్ట్ ఉంది కాబట్టి ఆ సపోర్ట్కి అయితే వేశాను నేను. ఏదైనా అయినా దాన్ని కట్టొచ్చు అనమాట. ఇది మాత్రం కొంచెం హైట్ పెరుగుతుంది. ఇది రెడ్ చక్రకేళి. ఇది మాత్రం G9 వెరైటీ. అది కూడా టిష్యూ కల్చర్ అరటి. అయితే ఏంటి టిష్యూ కల్చర్ అరటి అంటే ఏంటి, దీంట్లో ఏముంటుంది, ఏంటి టిష్యూ కల్చర్ అరటి స్పెషాలిటీ అనేది చూసుకుంటే, మీరు ఎవరైనా సరే ఇంట్లో టెర్రస్ మీద అయినా సరే మీరు ఆ అరటి మొక్క పెంచుకోవాలంటే మ్యాక్సిమం టిష్యూ కల్చర్ అరటి దొరుకుతుందేమో ట్రై చేయండి. ఎందుకంటే మ్యాక్సిమం అరటిలో 3 స్టేజెస్ ఉంటాయి. ఏంటంటే ఫస్ట్ 6 మంత్స్ అంటే మొక్క పెట్టిన తర్వాత ఫస్ట్ 6 మంత్స్ వచ్చేసి మనకి మొక్క గ్రోత్ టైం అనమాట. మొక్క బాగా ఎదుగుతుంది. అండ్ తర్వాత 3 మంత్స్ వచ్చేసి ఫ్లవరింగ్ టైం. అంటే పూత గెలలాగా వచ్చి పువ్వు స్టార్ట్ అయ్యి ఫ్లవరింగ్ వస్తుంది, పూత వస్తుంది. ఆ తర్వాత 3 మంత్స్ వచ్చేసి మనకు ఫ్రూటింగ్ టైము. పిందె స్టార్ట్ అయ్యి ఆ పిందెలు కాయలుగా మారి పండే టైం అనమాట 3 మంత్స్. సో ఫస్ట్ 6 మంత్స్ గ్రోత్ టైము, నెక్స్ట్ 6 మంత్స్ ఫ్లవరింగ్, నెక్స్ట్ 3 మంత్స్ ఫ్లవరింగ్ టైము, ఆ తర్వాత 3 మంత్స్ మనకి ఫ్రూటింగ్ టైం. సో టోటల్ మనకు 12 మంత్స్, 1 ఇయర్ కంప్లీట్ అయింది. సో అరటి మొక్క మనం నాటుకున్న తర్వాత 9 మంత్స్ నుంచి 12 మంత్స్ మధ్యలో మనకి గెలైతే వచ్చేస్తుంది. సో అయితే టిష్యూ కల్చర్ అరటి అంటే ఏంటి, అది అసలు ఇది ఎక్కడ దొరుకుతుంది, ఎలా దాన్ని ఏంటి ఆ స్పెషాలిటీ చూసుకుంటే, ఇప్పుడు మనకు నార్మల్గా ఎవరు అరటి మొక్కలు పెంచుకోవాలన్నా అరటి కింద దుంపలు పిలకలు తీసుకెళ్ళి పెంచుతుంటారు. సో అరటికి మనకు తెలియని డిసీజెస్ కూడా అంతే, అది పెద్దగా ఎఫెక్ట్ చేయని అయినా సరే ఎంతో కొంత మైన్యూట్ డిసీజెస్ అయితే ఉంటాయి. దానివల్ల ఏమవుతుందంటే మనం దాని నుంచి పిలకలు తీసుకెళ్ళి పెట్టిన ఆ చిన్న చిన్న డిసీజెస్ ఆ పిలకలకు కూడా ఉంటాయి. సో అది మనకి ఎఫెక్ట్ చేయకపోవచ్చు, బట్ కొంచెం అయితే ఉంటాయి. అలా కాకుండా టిష్యూ కల్చర్ అరటి మీరు డెవలప్ చేసినప్పుడు టిష్యూ కల్చర్లో మీకు ఏ రకమైన డిసీజ్ ఉండడానికి అసలు ఛాన్సే ఉండదు. అండ్ యూనిఫామ్గా పెరుగుతాయి అండ్ ఒకేసారి మనకి ఫ్రూటింగ్ అనేది వస్తుంది. అండ్ ఆ ఫ్రూటింగ్ కూడా మీకు ఎక్కువగా వస్తుంది అనమాట. ఆల్మోస్ట్ గెల వెయిటే 40 to 50 kgs ఉంటుంది. సో అది మనకు టిష్యూ కల్చర్ G9 వెరైటీ స్పెషాలిటీ అనమాట. టిష్యూ కల్చర్ అంటే ఏంటంటే ఫస్ట్ మొక్క నుంచి ఒక చిన్న కణజాలం అనేది తీసుకుంటారు. అరటి మొక్క నుంచి మొక్కలో కణజాలం తీసుకుంటాం కాబట్టి సాయిల్ నుంచి వచ్చే ఎలాంటి డిసీజ్ దానికి రాదు. ఎందుకంటే పిలకలు సాయిల్లో ఉంటాయి కాబట్టి సాయిల్ నుంచి ఏదైనా వచ్చేదైతే ఉంటుంది. బట్ టిష్యూ అంటే మొక్క నుంచి టిష్యూస్ తీసుకొని ల్యాబొరేటరీలో ఒక చిన్న గ్లాస్ బాటిల్లో మనకి టిష్యూస్ అన్నీ పెట్టేస్తే అప్పుడు ఏమవుతుందంటే మనకి ఆ టిష్యూస్ నుంచి మనకి చిన్న స్ప్రౌటింగ్ అనేది అయితే స్టార్ట్ అవుతుంది. సో అది మనకు ఇనిషియేటివ్ స్టేజ్ అంటారనమాట. సో ఆ బాటిల్లోనే మీకు ఆల్మోస్ట్ 6 to 8 months మీకు ఆ బాటిల్లోనే మొక్క డెవలప్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ ఇనిషియేటివ్ స్టేజ్. స్ప్రౌటింగ్ అనేది మొక్కగా రూపాంతరం చెందే స్టేజ్ వచ్చేసి నెక్స్ట్ సెకండరీ స్టేజ్ అనమాట. సో బాటిల్లోనే ఆల్మోస్ట్ 6 months ఆ మొక్కలు పెరుగుతాయి. ఆ తర్వాత ఫస్ట్ స్ప్రౌట్ అయ్యి ఒక 3 inches మొక్క ఫస్ట్ లీఫ్ అది పెరుగుతున్న తర్వాత అప్పుడు దాన్ని తీసి మళ్ళీ నర్సరీలోకి షిఫ్ట్ చేస్తారు. అప్పుడు మనకి సేమ్ ప్రైమరీ స్టేజ్, సెకండరీ స్టేజ్ అని ఉంటాయి. సో 1 month ప్రైమరీ స్టేజ్, 2nd month మనకు సెకండరీ స్టేజ్, అలా 2 months మనకి నర్సరీలో సెట్ అయిన తర్వాత ఆ తర్వాత రైతులకు అవి ఇస్తారు. మనకి సేల్ పర్పస్ కూడా అప్పుడు మనకి మార్కెట్లోకి బయటకు వస్తాయి. ఇవి టిష్యూ కల్చర్ మొక్కలు. అంటే అవి ఆల్మోస్ట్ 8 to 10 months మనకు ల్యాబొరేటరీలోనే డెవలప్ అయి ఉంటున్నాయి ఆ మొక్కలు. ఆ 10 months తర్వాత మనం తెచ్చుకొని మనం వేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ 10 monthsకి అవి మనకి ఫ్రూటింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఆ టిష్యూ కల్చర్ అరటి మెయిన్గా G9 అరటి వల్ల ఏమవుతుందంటే మీకు ఈల్డింగ్ చాలా ఎక్కువగా వస్తుంది. ఆ మొక్కలన్నీ ఒకే ఇప్పుడు పొలాల్లో వేసుకునే వాళ్ళైతే సమానంగా పెరుగుతాయి మొక్కలు. ఓకే, అయితే ఇప్పుడు అరటికి మనకు ఎంత కంటైనర్ అవసరం అవుతుంది, ఎక్కడ వేసుకోవాలని చూసుకుంటే మీరు కనుక డ్వార్ఫ్ వెరైటీ అరటి కనుక సెలెక్ట్ చేసుకున్నారంటే దానికి మీకు ఒక హ్యాండిల్ టబ్ 100 rupees హ్యాండిల్ టబ్ సరిపోతుంది.
ఇంకా మీకు బాగా స్పేస్ ఉందనుకుంటే హాఫ్ కట్ చేసిన డ్రమ్లో పెట్టేసుకోవచ్చు. స్పేస్ ఉంది అనుకుంటే. స్పేస్ లేదు అనుకుంటే మీరు మామూలుగా హ్యాండిల్ టబ్స్లో పెట్టుకోవచ్చు. నేను కూడా ఇక్కడ హ్యాండిల్ టబ్స్లోనే పెట్టానండి. అవి డ్వార్ఫ్ కాబట్టి. కాకపోతే దానిపైన మళ్ళీ ఒక 18 ఇంచ్ గ్రో బ్యాగ్ అయితే పెట్టడం జరిగింది. దీంట్లో సాయిల్ తక్కువే ఉంది. ఇప్పుడు తర్వాత నేను సాయిల్ ఎక్కువ ఫిల్ చేస్తాను. ఇప్పుడే వస్తున్నాయి, పక్క నుంచి పిలకలు కూడా వస్తున్నాయి. ఇది టబ్లో గ్రో బ్యాగ్, 18 ఇంచ్ గ్రో బ్యాగ్. దీంట్లో సాయిల్ ఇక్కడ వరకే ఉంది. ఇప్పుడు ఈ సాయిల్ని ఈ పిలకలు తీసేసి మళ్ళీ సాయిల్ ఈ లెవెల్ వరకు సాయిల్ వేసుకోవచ్చు. సో ఇది సరిపోద్ది దీనికి. అంటే ఒక ఫ్యామిలీకి ఇంట్లో యూజ్కి డ్వార్ఫ్ వెరైటీ మనకి చాలు అనుకుంటే ఇది సరిపోతుంది. దీంట్లో వచ్చేస్తుంది. ఇది గెలొచ్చిన తర్వాత నేను అప్డేట్ చేస్తాను. అలా కాకుండా G9 వెరైటీ ఈ పెద్ద మనకి టిష్యూ కల్చర్ ప్లాంట్ అండ్ ఇది వచ్చేసి రెడ్ చక్రకేళికి మాకు మాత్రం మీకు పెద్ద గ్రో బ్యాగ్ అవసరం అవుతుంది. ఇది చూడొచ్చండి, ఇది పెద్ద గ్రో బ్యాగే. అంటే 2 ఫీట్ పొడవు 2 ఫీట్ వెడల్పు ఉన్న గ్రో బ్యాగ్ అనమాట ఇది. ఇవి రెండు కూడా ఫస్ట్ గెలొచ్చేసిన తర్వాత ఈ రెండు పిలకలు అనమాట. ఇవి రెండు పిలకలే. రెడ్ వెరైటీ కాబట్టి ఇది కూడా రెడ్ కలర్లో ఉంది. ఇది రెండు పిలకలే. లేదంటే మీరు హాఫ్కి కట్ చేసిన డ్రమ్లో కూడా పెట్టుకోవచ్చు లేదా ఫుల్ డ్రమ్లో కూడా మీకు కెపాసిటీ ఉంటే పెట్టుకోవచ్చు అనమాట. ఇది కూడా పిలకే, దీన్ని కూడా రిమూవ్ చేయాలి. ఇది సరిపోదు. ఇది ఇదివరకు ఉన్న మొక్కలకి వచ్చిన పిలకలు అనమాట. సో అయితే ఇప్పుడు మనం అరటి మొక్క సరే వేసాం. దీనికి సాయిల్ మిక్స్ ఏం కావాలి అని చూసుకుంటే అరటి మొక్క ఎప్పుడూ కూడా ఒక తేమని ఇష్టపడుతూ ఉంటుంది. అందుకే చాలామంది పల్లెటూర్లలో కూడా వాటర్ ఎక్కువగా వచ్చే చోట అరటి మొక్కలు అనేది వేస్తూ ఉంటారు. అంటే ఎప్పుడు వాటర్ ఫ్లో బాగున్న చోట అనమాట. కాబట్టి మీరు కూడా సాయిల్ తీసుకుంటే వాటర్ రిటెన్షన్ ఎక్కువగా ఉన్న సాయిల్ తీసుకోవాలి. అంటే మీరు కోకోపీట్ ఎక్కువ కలపండి. కోకోపీట్ ఎక్కువ కలిపితే మీకు వాటర్ రిటెన్షన్ బాగుంటుంది, తేమ ఉంటుంది. అలా అని చెప్పేసి తడిగా ఎప్పుడు సాయిల్లో వాటర్ కనిపిస్తూ అయితే ఉండకూడదు. సో కాబట్టి మీరు 2 వంతులు మట్టి తీసుకుంటే 1 వంతు కంపోస్ట్ తీసుకోండి. అండ్ కోకోపీట్ కూడా అంతే, ఆల్మోస్ట్ 1.5 వంతు కోకోపీట్ తీసుకోండి. అండ్ వేపిండి ఇది తీసుకొని కనుక మీరు సాయిల్ మిక్స్ ప్రిపేర్ చేసుకొని ఫిల్ చేసుకొని, కుండీ అయితే కుండీ, గ్రో బ్యాగ్ అయితే గ్రో బ్యాగ్, టబ్ అయితే టబ్ ఫిల్ చేసుకొని అరటి పిలకలు పెట్టేసుకున్న తర్వాత మనకు అరటి ఎక్కువగా మనకు ఏం అవసరం అవుతుంది, ఎన్పికే. ఏ మొక్కకైనా మనకు ఎన్పికే చాలా ఇంపార్టెంట్. నైట్రోజన్, ఫాస్ఫరస్ అండ్ పొటాషియం. సో అయితే మనకు ఎన్పికే 1919 ఎక్కువగా వాడుతుంటారండి. బట్ స్పెషల్గా అరటి మొక్కకు వచ్చేసి 1919 అంటే నైట్రోజన్ 19%, ఫాస్ఫరస్ 19% అండ్ పొటాషియం 19%. కానీ స్పెషల్గా అరటి మొక్కకి వచ్చేసరికల్లా 8:10:8 అంటే నైట్రోజన్ 8%, ఫాస్ఫరస్ 10% అండ్ పొటాషియం 8%. అండ్ పొటాషియం అనేది మనకు దీని నుంచి వచ్చే అరటి ఈల్డింగ్, ఏ మొక్కకైనా పొటాషియం ఏంటంటే ఆ మొక్క నుంచి వచ్చే ఈల్డింగ్లో పోషకాల స్థాయి కరెక్ట్గా ఉండేలాగా పొటాషియం చూస్తుంది. అరటి మొక్కకు వచ్చేసరికి మాత్రం 8:10:8, నైట్రోజన్ 8, ఫాస్ఫరస్ 10 అండ్ పొటాషియం 8. ఈ రేషియోలో కనుక మనకి మొక్కకి ఇచ్చుకుంటే అరటి మొక్క చాలా బాగా పెరుగుతుంది. సో పొటాషియం డెఫిషియన్సీ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ ఆకులు ఇవంతా ఎడ్జెస్ అనేవి ఎల్లో కలర్ మారి తర్వాత అవి బ్రౌన్ కలర్లోకి మారి ఈ ఆకు అనేది ముడుచుకుంటుంది. అది పొటాషియం లోపం అని మనం చూడొచ్చు. అయితే మనకి ఇప్పుడు ఇది ఆఫ్టర్నూన్ టైం కాబట్టి కొంచెం ముడుచుకున్నాయి. సో ఓకే, చెప్తున్నాం కదా, 8:10:8 రేషియోలో మీరు నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం అయితే ఇవ్వచ్చు. అండ్ వీటితో పాటుగా మొక్కకి ఇంకా ఎట్లా అంటే మనకు కాపరు, జింక్ అండ్ మనకు ఐరన్, ఇవి కూడా మనకి మొక్క చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇవన్నీ ఏంటంటే మ్యాక్రో అండ్ మైక్రో న్యూట్రియన్స్ మొక్కకి దేనికైనా సరే మనకి ఇంపార్టెంటే. సో పొటాషియం మనకు ఆర్గానిక్గా ఎలా ఇవ్వచ్చు, ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి అని అంటే ఇప్పుడు కాపర్ కానీ, ఐరన్ కానీ, నెక్స్ట్ మనకు జింక్, బోరాన్, ఇవన్నీ కూడా మనకు ఆర్గానిక్గా మనం యూజ్ చేసే ఆర్గానిక్ వాటిలోనే ఉంటాయండి. ఫస్ట్ బోరాన్ అంటే మీకు ఎలా కావాలంటే మీకు సపోజ్ మేకల ఎరువు తీసుకున్నారా, లేదు అని అంటే పశువుల ఎరువు తీసుకున్నారా అంటే దాంట్లో నైట్రోజన్ పాటుగా బోరాన్ కూడా ఉంటుంది. కాబట్టి బోరాన్ డెఫిషియన్సీ రాకుండా మనం ఎట్ ద సేమ్ టైం నైట్రోజన్ కూడా అందించిన వాళ్ళం అవుతాం ఎప్పుడైతే ఎరువు అనేది కరెక్ట్గా ఇచ్చుకుంటే. సో
మేకల ఎరువైనా లేదా మనకు ఇలా పశువుల ఎరువైనా కౌ మాన్యూర్ అయినా ఇస్తే మనకు నైట్రోజన్ బోరాన్ 2 అందుతాయి. నెక్స్ట్ వచ్చేసి కాపర్ ఎలా దొరుకుతుంది, కాపర్ మొక్కకి ఎలా ఇవ్వచ్చు అని అంటే సింపుల్గా ఇంట్లో కావాలి అని అంటే మీరు ఇంట్లో కనుక ఓడబ్ల్యూడిసి ప్రిపేర్ చేసుకునే వాళ్ళైతే ఆ ఓడబ్ల్యూడిసి వాటర్లో ఇంట్లో ఉన్న కాపర్ స్పూన్ కానీ కాపర్ ప్లేట్ కానీ కాపర్ రాడ్స్ కానీ మీరు అందులో వేసేయండి. వేసి ఆ ఫర్మెంటేషన్ అయ్యే ప్రాసెస్లో ఈ కాపర్ స్పూన్ ఆర్ మీరు వేసిన కాపర్ ఐటమ్ వల్ల కూడా దీంట్లోంచి వచ్చిన ఎక్స్ట్రాట్స్ అన్నీ కూడా ఆ ఓడబ్ల్యూడిసి వాటర్లో కలిసిపోతాయి. అప్పుడు అది మొక్కకి ఇవ్వచ్చు. డైరెక్ట్గా ఓడబ్ల్యూడిసి అయినా ఇవ్వచ్చు. లేదు అంటే నార్మల్ వాటర్లో అయినా సరే కాపర్వి పెట్టేసి ఉంచండి. స్పూన్ కానీ చిన్న ప్లేట్ కానీ అది కానీ వేస్తే ఆర్గానిక్ మెథడ్లో మనకి కాపర్ అనేది అందుతూ ఉంటుందన్నమాట. అది మనం మొక్కలకి పోసేయచ్చు. దానివల్ల కాపర్ అందుతుంది. ఇక జింక్ మొక్కకి ఎలా అందుతుంది అంటే మనకి ములగ మొక్క లేకుండా అయితే మ్యాక్సిమం ఉండవు. ఎందుకంటే ములక్కాయల కోసమే ములక మొక్క పెంచకండి. ఎందుకంటే ఆకు కోసం కూడా ములగ మొక్క పెంచవచ్చు. సో ములగ ఆకుతోటి ఎంత క్వాంటిటీ మునగాకు తీసుకున్నామో అంతే క్వాంటిటీ బెల్లం తీసుకొని మీరు మునగాకు ద్రావణం ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఆ మునగాకు ద్రావణం కనుక మీరు అరటి మొక్కలకి ఇచ్చుకున్నారంటే మంచి రిచ్ ఆఫ్ జింక్ మనకి మొక్కలకు అందుతుంది. సో ఇలా మనకు మాన్యూస్ కంపోస్ట్ల ద్వారా మనకి బోరాన్ నైట్రోజన్ అందుతుంది. అండ్ కాపర్ ప్లేట్స్ కానీ కాపర్ గిన్నెలో వాటర్ పోసి అవి పోసినా మనకు మొక్కకి అందినట్టే. కాబట్టి అది కూడా కాపర్ కూడా మనకు అందుతుంది. అండ్ జింక్ కూడా మునగాకు ద్రావణాలు వీటి వల్ల జింక్ మనకు అందుతుంది. అండ్ మీకు ఐరన్ కావాలన్నా సేమ్ అంతే. మీరు ఎప్పుడైనా ఇప్పుడు మనకి గానుగ చెక్కలు ఉంటాయి. గానుగ చెక్కలు తీసుకొచ్చి వాటర్లో నానబెట్టి అందులో ఐరన్ స్క్రూస్ అలాంటి అందులో వేసేసాము అంటే ఐరన్ ప్రాపర్టీస్ కూడా దాంట్లో యాడ్ అవుతాయి. ఎట్ ది సేమ్ టైం మీరు ఓడబ్ల్యూడిసి ఒరిజినల్ వేస్ట్ డికంపర్ యూజ్ చేసే వాళ్ళైతే దాంట్లో కాపర్ ప్లేట్స్ స్పూన్స్ ఎట్ ది సేమ్ టైం ఐరన్ స్క్రూస్ అలాంటివి కూడా మీరు అందులో వేశారంటే దానివల్ల మీకు అడిషనల్గా మ్యాక్రోన్యూట్రియన్స్ యాడ్ అవుతాయి తప్ప దాంట్లో పాడయ్యేదైతే ఏమీ ఉండదు. సో ఐరన్ కాపర్ ప్రాపర్టీస్ కూడా ఆ వాటర్లోకి వచ్చేస్తాయి. అవి మన మొక్కలకి ఇచ్చినప్పుడు ఆ రూట్స్ అవి తీసుకుంటాయి. అండ్ మనకు చలికాలంలో మెయిన్గా అరటి చెట్లు అండి ఏంటంటే పోషకాలని తీసుకోలే. అంటే చలి ఎక్కువగా ఉన్నప్పుడు ఏమవుద్దంటే ఇదే కాదు ఏ మొక్క అయినా సరే చలికాలంలో చలి హైగా ఉన్నప్పుడు పోషకాలు ఎక్కువ తీసుకోలేదు. సో ఆ టైంలో ఏ మొక్కకైనా కొంచెం డార్మెన్సీ పీరియడ్స్కి అయితే వెళ్తాయి. యాక్చువల్ చలికాలం మన మొక్కలు ఫ్రూటింగ్ అదంతా బాగా వస్తుందని వింటాము. కాబట్టి ఏమవుద్దంటే చలికాలం స్టార్ట్ అయ్యే ముందే మొక్కలకి ఇవ్వాల్సిన అన్ని పోషకాలు మీరు ఇచ్చేస్తే మొక్క అదంతా తీసుకొని ఉంటుంది. అంటే మనకు రైనీ సీజన్ ఎండింగ్ స్టేజ్లో ఉన్నప్పుడే అంటే సెప్టెంబర్ ఆ టైంలోనే మీరు మొక్కలకి ఈ అరటి మొక్కలనే కాదు ఏ మొక్కలకైనా దానికి ఎంత సాలిడ్ ఫెర్టిలైజర్స్ ఇవ్వగలరో మొత్తం ఇచ్చేస్తే ఆ మొక్క తీసుకోగలుగుతుంది. తీసుకొని దాన్ని మనకు వింటర్ వచ్చేసరికల్లా దాని రిజల్ట్ కాయల రూపంలో మనకు వస్తుంది. సో చలికాలంలో మొక్క పోషకాలు గ్రహించే స్థాయి కొంచెం తగ్గుతుంది అధిక చలి వల్ల. మాకు ఇప్పుడైతే చలి అయితే ఏం లేదండి, కాబట్టి మాకు ఆ ప్రాబ్లం లేదు. ఆల్మోస్ట్ నవంబర్ ఎండింగ్కి వస్తున్నా కానీ ఎలాంటి క్లైమేట్ అబ్నార్మల్ అవ్వడం వల్ల బట్ చలి అయితే లేదు మాకు. సో ప్రాబ్లం లేదు. బట్ మీ దగ్గర ఎక్కువ చలి అదంతా ఉంటే మాత్రం సెప్టెంబర్లోనే మొక్కకి ఇవ్వాల్సినవన్నీ ఇచ్చేసేయండి, ఫ్రూటింగ్ ప్లాంట్స్ వేటికైనా సరే. సో అది సో మొక్కకి ఎప్పుడు కూడా ఎన్పికే 8:10:8 రేషియోలో ఎన్పికే అండ్ జింక్, కాపర్, బోరాను ఇవి 3 అరటి మొక్కకి ఎక్కువ అవసరం అవుతాయి. ఇవి 3 ఇవ్వండి. ఇస్తే అరటి మొక్క అనేది చాలా బాగా పెరుగుతుంది. అండ్ అరటి మొక్క మీకు డ్వార్ఫ్ అరటికి అయితే మీకు ఏ సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అలా కాకుండా కొంచెం 5-6 ఫీట్ అబోవ్ పెరిగే మొక్కలు అయితే మాత్రం టెర్రస్ మీద ఒక సపోర్ట్ పెట్టి అక్కడ పెట్టిన ఈవెన్ మీ పర్మనెంట్ స్ట్రక్చర్స్ ఉన్నాయంటే దాని దగ్గర పెట్టినైతే పిల్లర్ సపోర్ట్ ఉన్న దగ్గర పెట్టిన గాలులు అవి వచ్చినప్పుడు అరటి మొక్క పడిపోకుండా ఉంటుంది. ఎందుకంటే అది చాలా డెలికేట్గా ఉంటుంది. ఈవెన్ కోతుల ప్రాబ్లం ఉన్నా సరే సపోర్ట్ ఉన్న దగ్గరే అరటి మొక్కలు అయితే పెట్టడానికి ట్రై చేయండి. అయితే అరటి పూత అనేది వచ్చిన తర్వాత అరటి గెలకి కూడా మనం అది గెల వచ్చినప్పుడైతే మళ్ళీ డెఫినెట్గా వీడియో చేస్తాను. అరటి గెల కూడా చివరి వరకు అయితే హస్తాలు రావండి. చివర పువ్వు ఉన్న పార్ట్ మాత్రం కట్ చేసి అక్కడ మీరు ఏం చేస్తారంటే ఘనజీవామృతం కానీ ద్రవజీవామృతం కానీ వర్మి కంపోస్ట్లో ఒక చిన్న కవర్లో ద్రవజీవామృతం లేదా మనకు ఘనజీవామృతమైన దాంట్లో ద్రవజీవామృతం కలిపేసేయచ్చు. కవర్లో అది కట్టేసి అరటికెళ్ళ చివర పువ్వు తీసేసి అది కట్టారు అని అంటే
దీని నుంచి కాయలు కరెక్ట్గా తీసుకుంటాయి. మన పోషకాలను తీసుకొని కాయ సైజ్ పెరగడానికి అదొక హెల్ప్ అవుతుందన్నమాట. అది నేను ప్రాక్టికల్గా చూపిస్తాను. సో ఇదండి. సో ఏంటంటే టెర్రస్ల మీద కొంచెం పెద్ద బాల్కనీస్ ఉన్నవాళ్ళు అరటి మొక్కని చాలా ఈజీగా పెంచుకోవచ్చు. ఒక అరటి చెట్టు కనుక మీ ఇంట్లో ఉంది అని అంటే లీవ్స్తో మీరు లీఫ్ ఫర్మెంటేషన్ జ్యూసెస్ చేసుకోవచ్చు. అంటే అరటి కాయల కోసమనే కాకుండా లీఫ్ ఫర్మెంటేజ్ జ్యూసెస్ చేసుకోవచ్చు. అరటి కాండంతో మనకు అరటి దూట ద్రావణం చేసుకోవచ్చు. సో ఇవి ఎట్లా అంటే మన ఆకుకూరలకి వెళ్ళిపోతుంది. అండ్ లీఫ్ ఫర్మెంటెడ్ జ్యూసెస్ వల్ల వేరే ఫ్లవరింగ్ ప్లాంట్స్కి అయినా సరే అది యూజ్ అవుతుందండి. అండ్ అరటి దూట ద్రావణం వచ్చేసి అన్ని మొక్కలకి, ఈవెన్ కూరగాయలైనా, ఫ్రూట్ ప్లాంట్స్ అయినా, ఫ్లవర్ ప్లాంట్స్ అయినా అరటి దూట ద్రావణం గ్రీనిష్నెస్ అనేది యాడ్ చేస్తుంది అనమాట. సో ఇంకా వీటితో పాటుగా మీ దగ్గర బోన్ మీల్ ఉన్న ప్రతి నెలకు ఒక్కసారి బోన్ మీలు, ఎన్పికే అండ్ ఎప్సమ్ సాల్ట్ ఇవి 3 కలిపి, లేదా సీవీడ్ గ్రాన్యూల్స్ ఉన్నా సరే, బోన్ మీల్, సీవీడ్ గ్రాన్యూల్స్, కొంచెం ఎప్సమ్ సాల్ట్, ఈ 3 కూడా ఈక్వల్గా కలిపి టాప్ సాయిల్కి మీరు ఇచ్చేస్తే ఇక అసలు అది యూనివర్సల్ ఫెర్టిలైజర్ మిక్స్ అనమాట. బాగా పెరుగుతాయి మొక్కలు అనేవి. మీకు అసలు ఏది తెలీదు అనుకుంటే ఈ బయో ఫెర్టిలైజర్ బోన్ మీలు, ఎప్సమ్ సాల్ట్, సీవీడ్ ఇవి ఉంటాం కనుక మొక్కకి ఏ మొక్కకైనా ఇవ్వచ్చు. అండ్ అరటి మొక్కకి స్పెషల్గా ఇచ్చే ద్రావణం ఇంకేదంటే ఫిష్ అమైనో యాసిడ్ అండి. ఫిష్ అమైనో యాసిడ్ కూడా అరటి మొక్కలకి చాలా బాగా పనిచేస్తుంది. బట్ అరటి మొక్కలు పవిత్రంగా యూజ్ చేసిన అవన్నీ వేయము అని అంటే దట్ ఈస్ ఓకే. బట్ ఫిష్ అమైనో యాసిడ్ కూడా అరటి మొక్కకి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. బోన్ మీల్ ఇవన్నీ మేము యూజ్ చేయము అంటే బోన్ మీల్తో సబ్స్టిట్యూట్గా ఇన్స్టెడ్ ఆఫ్ బోన్ మీల్ మీరు నల్ల నువ్వుల పొడి అది ట్రై చేసి మొక్కకి ఇవ్వచ్చు. అదైతే మనకు వెజిటేరియనే కాబట్టి. లేదు బోన్ మీల్ అయితే ఇవ్వం, ఎగ్స్ ఓకే అనుకుంటే ఎగ్షెల్ పౌడర్ అయినా మనం ఇవ్వచ్చు. సో ఫర్ బెటర్ న్యూట్రియన్స్, బెటర్ ఫెర్టిలైజర్స్ ఫర్ బనానా ప్లాంట్స్ అని చూసుకుంటే ఎన్పికే 8:10:8, నెక్స్ట్ బోరాన్, మనకి కాపర్ అండ్ జింక్, ఈ 3 మొక్కకు బాగా యూజ్ అవుతాయి. అండ్ ఫిష్ అమైనో యాసిడ్ అది కూడా అరటి మొక్కకు చాలా బాగా పనిచేస్తుంది. ఇవన్నీ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మీరు వద్దన్నా సరే అరటి మొక్క గ్రోత్ అనేది చాలా బాగుంటుంది అండ్ గ్రీనిష్గా ఉంటుంది. అంటే పెద్ద అరటి మొక్కలు మాత్రం ఖచ్చితంగా మీరు సపోర్ట్ ఉన్న దగ్గరే పెట్టండి. డ్వార్ఫ్ అరటి మెయిన్, మీరు టెర్రస్ ఉన్న అసలు పెద్దగా ప్లేస్ లేదు, మొత్తం ఆక్యుపై అయిపోయిన ప్లాంట్స్ అన్నప్పుడు డ్వార్ఫ్ అరటి అయితే ట్రై చేయొచ్చు. మోర్ ఓవర్ ఇంట్లో అరటి మొక్క అయితే కంపల్సరీ ఉండాలి. అది డ్వార్ఫ్ అరటా, పెద్ద అరటా, అది మీ చాయిస్. బట్ మీకు దొరికితే కనుక టిష్యూ కల్చర్ G9 వెరైటీ ట్రై చేయండి. అది మీకు ఎవరికైనా ఈవెన్ పొలాల్లో వేసుకోవడానికి కూడా టిష్యూ కల్చర్ G9 వెరైటీ మస్ట్ అండ్ చూడండి, చాలా బాగా ఇల్డింగ్ వస్తుంది. అరటి గెల ఎక్కువ వెయిట్ తోటి మంచి సైజ్ తోటి కాయలు వస్తాయి. సో ఎవరైనా మీకు దొరికితే G9 టిష్యూ కల్చర్ అరటిని ట్రై చేయండి. సో మనం ఎందుకంటే టెర్రస్ మీద మనకు ఎక్స్పెరిమెంట్స్ చేస్తూనే ఉండాలి. ఎప్పుడు ఒక లిమిట్ చేసేసుకొని, అంటే మీకు చాయిస్ ఉంటే దాని వరకే పెంచడం అంటే కొన్ని రోజులకి అది బోర్ కొట్టేస్తుంది. సో ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ కొత్త మొక్కలు మనం ట్రై చేస్తూ ఉంటే అవి పెరుగుతూ ఉండి మనకు నాలెడ్జ్ అనేది అయితే ఖచ్చితంగా ఇస్తాయి. సో ఎందుకంటే మన వాటర్ కండిషన్, మన సాయిల్ యొక్క pH లెవెల్, మన ఇంటి వాతావరణం, దీన్ని బట్టే మనకు మొక్క పెరుగుతుంది. సో దీంట్లో ఎదుటి ఇంటి బాగా పెరిగింది మనకు పెరగట్లేదని కాదు, దీన్ని బేస్ చేసుకొని మొక్క అనేది పెరుగుతుంది. కాబట్టి మీరు ఎలా పెంచుతున్నారో ప్రాక్టికల్గా మీకే తెలుస్తుంది. మీ మొక్క ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. దాన్ని బట్టి నలుగురికి చెప్పే అంత నాలెడ్జ్ మీకే వస్తుందన్నమాట. సో ప్రతి ఒక్కరు కూడా మీ ఇంట్లో వీలైనంత అట్లీస్ట్ వారంలో 3 రోజులైనా సరే మీరేం తింటారో అది పెంచుకోవడానికి ట్రై చేయండి. మా కూరగాయ మొక్కలు ఇవన్నీ పెంచేంత ఓపిక, అంత టైం ఉండదు అనుకోండి, అట్లీస్ట్ ఎయిర్ ప్యూరిఫైడ్ ప్లాంట్స్ అయినా సరే, లేదా అవి కూడా మాకు అవ్వట్లేదు అని అంటే ఈ బ్యాంబూ ట్రీస్ కానీ, అరికా పామ్స్ ఏవైనా సరే ఇంట్లో ఏదన్నా మొక్క అట్లీస్ట్ అది కూడా అవ్వట్లేదు, అసలు బయట ప్లేస్ వేయలేదు అనుకున్నప్పుడు ఇంట్లో మనీ ప్లాంట్స్ అయినా పెంచడానికి ట్రై చేయండి. మనీ ప్లాంట్ కానీ లేదా స్నేక్ ప్లాంట్స్ కానీ, ఇవేమి పెద్ద వాల్యూమ్ ఎక్కువ తీసుకోవు, ఎక్కువ కేర్ కూడా వాటికి అవసరం ఉండదు. ఎందుకంటే మొక్క అనేది మీ ఇంట్లో ఉన్నప్పుడు దానివల్ల వచ్చే రిజల్ట్ ఏంటి, అయ్యో ఎయిర్ ప్యూరిఫైర్గా కానీ అది ఇచ్చే ఒక మెంటల్ హెల్త్ పరంగా కానీ మీకు ఆ డిఫరెన్స్ తెలుస్తుందన్నమాట. సో ఏదో ఒక మొక్క అయితే ఖచ్చితంగా ఇంట్లో పెంచడానికి అయితే ట్రై చేయండి. అండ్ గ్రో ప్లాంట్స్ అండ్ స్టే హెల్దీ. థ్యాంక్ యూ.